బట్ రాకూడదా? ఎందుకు? సాయి కొట్టద్దు. ఎక్కడికి వెళ్తున్నాం హెత్తు? ఐస్ క్రీమ్. ఈరోజైనా ఉంటుందో షాప్ క్లోజ్ అవుతుందో? సాయి సదన్. దిస్ ఈస్ హెత్విక్. హెత్విక్ యూకేజీ. హెత్విక్ యూకేజీ. హెత్విక్, what is your school name? No. Good, nice. Where is your father? Where is your father, Hetu? Hetu, where is your father? My father. Where is your father? My father Office. నీ ఫేవరెట్ మ్యామ్ పేరు ఏంటి? నీ ఫేవరెట్ మ్యామ్ పేరు? పుష్ప మ్యామ్. యూ సెడ్ తారా మ్యామ్ కదా? పుష్ప మ్యామ్. ఐ థాట్ తారా మ్యామ్. హౌ అబౌట్ బూమ్? సాయి, I want to turn. you want to turn it? Yeah. Okay. Can you go and get me one curd packet? Yeah. But how you will pay? Mommy, mobile. Ayyo, your leaf fell down. He knows how to do it again. Keep it to your cycle, Hetu. My cycle. Okay. Come. Hetu, I have to go. I have work. Please come fast. సాయి, come, let's go. Sai, how is the weather? ఇది మా కమ్యూనిటీ చుట్టూ ఫుల్ చెట్లు ఉంటాయి. వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏమైనా పైప్ విరిగిపోయిందా? లేక ఎవరైనా కడిగారా? నిన్న కూడా మేము ఇదే టైంకి నడుచుకొని వెళ్ళాము అండ్ ఐస్ క్రీమ్ షాప్ క్లోజ్ అయిపోయింది. ఈరోజు కూడా లక్కీలీ ఈరోజు ఉందంట. ఇంకా అక్కడికి వెళ్ళేదాకా తెలియదు ఉంటుందా ఉండదా అని. సో చూడాలి. మెయిన్గా ఐస్ క్రీమ్స్ కంటే ఇంపార్టెంట్గా నాకు కర్డ్ కావాలి, పెరుగు. అందుకే వెళ్తున్నాను. చూద్దాం. కనిపిస్తుందా మీకు ట్రాఫిక్ బయట? ఇది నేషనల్ హైవే. చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. ఎప్పుడు బయటకు వచ్చామంటే ఫుల్ రద్దీ. రోడ్లన్నీ ఎప్పుడు ఫుల్గానే ఉంటాయి. ఏదో ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఖాళీగా ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం ఉన్నంత వరకు ఎప్పుడు రద్దీగానే ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈరోజు కూడా షాప్ క్లోజ్. ఇంకేం చేసేది, రిటర్న్ వెళ్దాం.
ఇదే మా కమ్యూనిటీ. 7 క్లోజ్ అయిపోతుంది. 9 వరకు ఉంటాడు యాక్చువల్గా. 9 అయిందా? మా కమ్యూనిటీలో A to F బ్లాక్స్ ఉంటాయి. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్, ఈ బ్లాక్, ఎఫ్ బ్లాక్. సి అండ్ డి బ్లాక్ 3 BHK హౌసెస్. ఏ బ్లాక్, బి బ్లాక్, ఈ బ్లాక్, ఎఫ్ బ్లాక్ 2 BHK హౌసెస్. ఇంకా హస్బెండ్కి కాల్ చేశాను, మరి డిన్నర్కి ఏం చేయాలి అని చెప్పి. ఓన్లీ రైస్ మాత్రమే ఉంది, కర్రీ ఏమైనా చేయాలి అని. ఇంకా తను చెప్పారు బయటికి వెళ్దాంలే, బయటికి వెళ్ళి ఏదైనా తినేసి వద్దామని చెప్పారు. ఇంకా అందుకే మేము బయటకి బయలుదేరాము. యాక్చువల్గా మా చిన్నోడు మాతో పాటు రాలేదు. అసలు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా అసలు తను ఇంటికే రావట్లేదు. ఈ సమ్మర్ హాలిడేస్ ఎందుకు వచ్చాయిరా స్వామి అన్నట్టు చేస్తున్నాడు. కమ్యూనిటీలో ఉంటా, ఫ్రెండ్స్తో ఆడుకుంటా, మీరు వెళ్ళేసి రండి అని చెప్పారు. సో అందుకే ఇంకా నా ఫ్రెండ్కి చెప్పేసి మీరు చూసుకోండి, కాసేపు మేము వస్తామని చెప్పేసి ఇంకా నేను మా ఆయన సాయి బయటకు వచ్చేసాము తినడానికి. అండ్ ఇది ఒక ఫేమస్ అంటే ఫేమస్ బేకరీ మేమున్న ఏరియాలో. ఇక్కడ వైట్ సాస్ పాస్తా దొరుకుతుంది. నాకు చాలా పర్సనల్లీ చాలా అంటే చాలా ఫేవరెట్. అందుకే ఇంకా మా హస్బెండ్ నా కోసం వైట్ సాస్ పాస్తా తినిపిస్తాను రా అని చెప్పంగానే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి, అవి ఎలా సేల్ చేస్తారేమో నాకైతే అర్థం కాదు. చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి. బుజ్జి, ఈ వ్యూలో తినడం బాగుంటుంది కదా. చల్ల చల్లగా బెంగళూరులో వర్షం పడుతూ వేడి వేడిగా పాస్తా వస్తే ఎంత బాగుంటుంది. ఏమేమి ఆర్డర్ చేసాము? సేవ్ పూరి, పావ్ బాజీ, పాస్తా అండ్ 1 మసాలా పూరి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే మేము ఇది ఫస్ట్ టైం కాదు వెళ్ళడం, ఇంతకు ముందు కూడా చాలాసార్లు వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషలీ నాకు వైట్ సాస్ పాస్తా వీళ్ళు చేసేదంటే చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఒక పక్క అయితే తింటున్నాం, కానీ ఇంకో పక్క మా చిన్నోడు రాలేదు అనేది ఒక టెన్షన్, ప్లస్ ఏం చేస్తున్నాడో ఏమో అనేది ఇంకొక టెన్షన్. ఎందుకంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా, సైకిల్ని చాలా అంటే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు కమ్యూనిటీలో పిల్లలు. అండ్ మావాడైతే ఇంకా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి, అందుకే చాలా భయంగా కూడా ఉండింది లోపల. అదే చెప్తున్నా మా హస్బెండ్తో, లైక్ అసలు మనం కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతున్నాడు, మనం పిలిచినా కూడా రావట్లేదు అని చెప్తే, ఇంకా వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ వాడికి మార్నింగ్ నుండి బోర్ కొట్టి ఉంటుంది కదా, ఆడుకొనిలే అన్నట్టు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు మనతో పాటు ఉంటేనే బెస్ట్. వాళ్ళని వదిలేసి వెళ్తే ఒక పక్క వెళ్ళినా కూడా మనసంతా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు సరిని అడిగాము, నీకేం కావాలి, ఏం తీసుకుని రావాలి అని. వైట్ సాస్ పాస్తా తనకు కూడా ఫేవరెట్, బట్ ఎందుకో ఈసారి వద్దన్నాడు. నాకు పానీపూరి కావాలి అని చెప్పారు. అందుకే మేము ఈ ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇంకా పానీపూరి పార్సల్ చెప్పాము వాళ్ళకి. మా హస్బెండ్ అయితే చాలా వర్క్ స్ట్రెస్లో వస్తారు ఇంటికి, బట్ స్టిల్ నేను ఏది అడిగినా అస్సలు లేదని అయితే డెఫినెట్గా చెప్పరు. తనకి ఓపిక ఉంటుందో ఓపిక ఉండదో నాకైతే తెలియదు, కానీ బట్ స్టిల్ నేను అడగంగానే తీసుకొని వెళ్తారు. సరే, తను కూడా మార్నింగ్ నుండి ఇంట్లోనే ఉంటుంది. కొత్త ఫేసెస్ ఏం చూడం కదా, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామంటే మన ఇంట్లో మనం ఉంటాము. ఇంకా అదే కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే వెళ్తాము, నలుగురిని మీట్ అవుతాము, గ్రీట్ చేస్తాము, ఇంటికి వస్తాము. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుందంటే లైక్ నీకు నువ్వే, నీ ఇంట్లో నువ్వు ఉంటావు. ఇంకా కొలీగ్స్తో మాట్లాడచ్చు, కానీ నువ్వు ఇన్ పర్సన్ ఎవరిని మీట్ అవ్వలేవు కదా. సో అలా అని చెప్పి తనకు కూడా మార్నింగ్ నుండి ఇంట్లో ఉండి కొంచెం బోర్గానే ఉంటుందని చెప్పి నేను అడిగిన వెంటనే డెఫినెట్గా అయితే తీసుకుని వెళ్తారు. మా ఆయన లేదు అని చెప్పిన సిచ్యువేషన్స్ మేబీ చాలా అంటే చాలా, మేబీ ఒక 2-3 టైమ్స్ ఉండొచ్చు అంతే. అంతకు మించి ఇంకెప్పుడు లేదు అని అయితే చెప్పరు. మా ఆయనకు అస్సలు జంక్ ఫుడ్ అనేది ఇష్టం ఉండదు. ఇంకా నేను ఆర్డర్ చేసుకొని వేస్ట్ చేస్తాను అనేది చూడలేక తింటారు అంతే తప్ప జంక్ని అయితే పర్సనల్గా తను రికమెండ్ చేయరు. నాకు కూడా చెప్తారు క్రేవింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకో అని. అండ్ బాబుకి కూడా జంక్ పెట్టడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదో అకేషనల్లీ అయితే ఓకే, కానీ ఇంకెప్పుడు బయట తింటాము అని అంటే డెఫినెట్గా తిడతారు. ఇక్కడ సాయి చేతిలో చూసారా సరికి పానీపూరి పార్సల్ అన్నమాట. ఇంకా తినేసాము, ఇంకా ఇంటికి బయలుదేరాము. హస్బెండ్ రారా అంటున్నారు. వద్దు బాబోయ్ నాకు కాలు బాలేదు, నేను అస్సలు ఫాస్ట్గా నడవలేను అని చెప్తున్నాను. తర్వాత ఓకే ఓకే అంటున్నారు.
ఇంకా కార్ ఎక్కేసి ఇంటికి బయలుదేరాము. అండ్ మోరోవర్ నేను ఇందాక మీకు చెప్పా కదా రెడీ అయ్యేసి బయటకు వెళ్తున్నా అంటే సారీ అండి, నేను డెఫినెట్గా మేకప్ అనేది అయితే ప్రిఫర్ చేయను. ఎలా ఉంటానో అలానే వెళ్తాను అంతే, కానీ మేకప్ అనేది నేను అసలు ప్రిఫర్ చేయను. సో అదే రెడీ అవ్వడం అంటే జస్ట్ క్యాజువల్గా అలా హెయిర్ అట్లా సెట్ చేసుకొని వెళ్ళడం అంతే నా దృష్టిలో. ఇంకా మార్నింగ్ ఫ్రూట్స్ తెచ్చాను నేను, అవి అన్నీ ఇప్పుడు బాస్కెట్కి జోడిస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కలిపి మాకు 1300 అయింది బిల్. మేమైతే ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద కొంచెం అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేస్తాము, ఎందుకంటే అయినంత వరకు ఫ్రూట్స్ తినడానికే ట్రై చేస్తాము అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా. అలా నేను మార్నింగ్ మీకు చూపించాను ఆల్రెడీ, బీరకాయ మునక్కాయ తెచ్చాను అండ్ బీన్స్ మిర్చి ఇలాంటివి కొన్ని తీసుకొని వచ్చాను వెజిటేబుల్స్లో. యాక్చువల్గా వెడ్నెస్డే సాటర్డే వస్తాడు కాబట్టి నేను కొంచెం ఎక్కువ అయితే తీసుకోను, మ్యాక్సిమం తను వచ్చే లోపల ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంకొంచెం బూస్టప్ వచ్చి వీడియోస్ చేయాలి అనే ఎంతూజియాజం నా లోపల నుండి కూడా వస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియోకి నాకు 5 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే నోటిఫికేషన్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా లేకపోతే షార్ట్స్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.